ఈరోజు ఇది యా గాయ్స్ చూడండి అంత ఎలాంటి రోడ్డు కష్టంగా వెళ్తున్నాం అన్నమాట నిజంగా. చూడండి ఇది దారి రోడ్డు కదరా, చుట్టూరా కొండలు, ఇదేమో జీడి తోటలు, ఇది జీడి తోటలు. చూడండి పోడ్లు, కొండ పోడ్లు కదరా. యా హాయ్ హలో గాయస్, మీకు చూపిస్తామన్న ఊరు ఇదే అనమాట. ఒక వీధి వచ్చేసరికల్లా ఒడిశా, ఒక వీధి వచ్చేసరికల్లా ఆంధ్ర అనమాట గాయస్. అయితే చూడండి మీకు ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఏంటి మాంసము ఎండబెట్టారనమాట. ఏం చక్కగా ఎండబెట్టారు కదా, చూడొచ్చు కదరా. ఇదనమాట గాయస్, చూడండి మాంసాన్ని అయితే ఎండబెట్టడం జరిగిందనమాట. ఇది గాయస్ ఊరు. ఒక వీధి ఏమొచ్చి ఒడిశా, ఒక వీధి ఏమొచ్చి ఆంధ్ర అనమాట. ఒకే గ్రామంలో టూ స్టేట్స్ అనమాట. అయితే గాయస్ ఇక్కడ ఇవి ఏం పిక్కలు ఎండబెట్టారంటే, ఏం పిక్కలు ఇవి గాయస్? నిజంగా ఈ పిక్కలు మీకు తెలుసో తెలియదు కానీ ఇది మార్కెట్లో అయితే చాలా ప్రైజ్ ఉంది కదరా. ఎంత కేజీ 250, 260 అనమాట, దగ్గర అలా అనమాట వీటి ప్రైజు. అయితే గాయస్ ఈ పిక్కలు వచ్చేసరికల్లా ఏం పేరు అంటే, పేరు తర్వాత కనుక్కొని మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు చెప్తాను. అమ్మా ఈ పిక్కలు ఏం పిక్కలు అంటే ఇవి? గ్రౌండ్ పిక్క. యా గాయస్ గ్రౌండ్ పిక్కలు అంటే ఇది తెలుగులో తెలియదమ్మా, తెలుగులో అమ్మకి తెలుగు చెప్పడం రాదంట గాయస్. యా అదే ఇదనమాట గాయస్. అయితే ఒక స్టేట్ ఒడిశా, ఒక స్టేట్ ఆంధ్ర అనమాట. ఇది మొత్తం ఊరు. ఇక్కడ వీళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళు చూడండి, వీళ్ళు ధాన్యాన్ని అయితే నింపుతూ ఉన్నారనమాట. అలానే వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ పైన ఈ పెంకుటిల్లు ఉన్న ఈ ఊరు మొత్తం ఇది ఆంధ్రాకి చెందిన ఆంధ్ర స్టేట్ కదా. ఇది మొత్తం ఒడిశా స్టేట్ అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ధాన్యాన్ని అయితే ఎండబెట్టి ఇప్పుడు ఇంట్లోనికి అయితే పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. ఇదన్నమాట కాసి వీళ్ళు చెల్లెలు ఏంటిది ఇవి ధాన్యము. చెల్లమ్మా ఏం అలా చూస్తున్నారు, కొట్టేస్తారా ఏంది? ఏమో బాగున్నారా? ఏం పేరు నీ పేరు? నీ పేరు తెలీదా? కాదు, మీది ఒడిశానా ఆంధ్రానా? మీది కాదు అంటే మీరు ఒడిశాకి చెందిన వాళ్ళ, ఆంధ్రాకి చెందిన వాళ్ళ? మీది ఒడిశా? ఆంధ్రాకి చెందిన ఇల్లు ఇవా? ఇల్లు ఆంధ్ర ఒడిశా ఇక్కడ రెండు స్టేట్లు కలిసి ఉన్నాయంట. చెల్లి మీదే ఊర్రు అయితే? తెలుగు రాదా? కొద్దిగా వస్తుందా? ఒడియా గాయస్ ఈ చెల్లెమ్మ మనతో మాట్లాడట్లేదు, నాకు రాదని అంటుంది. ఇదన్నమాట గాయస్ మొత్తం ఊరు. వీళ్ళైతే ధాన్యాన్ని అయితే ఈ ఏంటిది బస్తాల్లో నింపడం జరుగుతూ ఉందన్నమాట. చెల్లమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నీ పేరు తెలీదా? ఏంట్రా బాబు, యా గైస్ వీళ్ళ పేర్లు ఎవరు చెప్పట్లేదు. బాగున్నారా పోనీ బాగున్నావా అని. ఈ మొత్తం ఆంధ్రాకి చెందిన ఇల్లు అనమాట కదరా. కానీ ఇంత కొండ పైన కూడా ఇక్కడ వెహికల్స్ ఏం రావు గైస్. అయినా వీళ్ళు పిల్లర్స్తో ఇల్లు నిర్మించడం అనేది చాలా గ్రేటు కదా. అలాగొచ్చేదా ఇలాగెళ్ళను. యా ఇది గైస్ మొత్తం మీకు చూపిస్తాను ఈ ఊరిని. మీకు వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు, ఎవరినైనా మాట్లాడితే వాళ్ళతో అయితే కలిసి మాట్లాడదాం. మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. యా గాయస్ ఇది చూడొచ్చు, ఇది మొత్తం అనమాట. ఇది ఒడిశాకి చెందిన ఇల్లులు అనమాట ఇవి. ఒకే గ్రామంలో టూ స్టేట్స్ అనమాట. ఈ అక్క అయితే చింతపండు ఒలుస్తూ ఉందన్నమాట. అక్క చింతపండు ఎలాగక్క కేజీ? ఓహే హిలోరి అంబరి అంటే ఇంకెవరు తీసుకెళ్ళలేదా? ఏం పేరు అక్క నీ పేరు? అక్క
గైస్ అక్క చూడండి చింతపండు ఒలుస్తుంది, మాట్లాడట్లేదు అక్క, సిగ్గుపడుతుంది అనుకుంటా. అక్క మీరు ఒడిశాకి చెందినవారా, ఆంధ్రాకి చెందినవారా అక్క మీరు? ఒడిశా. గైస్ అక్కలు అయితే ఒడిశా అంట. ఆ పై వీధి మొత్తం అంటే ఇవతల వీధి మొత్తం ఆంధ్ర. ఆహా, అవునా? అయితే మీకు ఆంధ్రాలో రైస్ అనేది రాదు మీకు, ఓన్లీ ఒడిశాలో ఉంది కదా? ఓన్లీ ఆంధ్ర సైడే తీసుకుంటారా? ఆంధ్ర సైడే రైస్ కానీ పెన్షన్ కానీ అటు సైడే తీసుకుంటారా అక్క? చెప్పమ్మా, సిగ్గుపడకు. గైస్ ఇదనమాట అక్క మనతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉందనమాట. వీళ్ళు ఇల్లు ఇదనుకుంటా. గైస్ వీళ్ళు చింతపండు అయితే మాత్రం మామూలుగా ఎక్కువనే ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. మంచిగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది చింతపండు. అలానే వీళ్ళు లోపలైతే పెట్టడం జరిగిందనమాట. అక్క ఇది ఎంతకు అమ్ముతారు అక్క? ఫోన్ చెప్పక్క, మేము తీసుకుంటాం. ఎంత అక్క కేజీ ఇస్తారక్క? గైస్ అక్క సిగ్గుపడుతుందో మరి ఏమో కానీ మాట్లాడతా లేదు. ఇది మొత్తం ఒడిశాకి చెందిన ఊరంట అక్క చెప్పింది కదా. ఇది మొత్తం సోలార్స్ అలానే ఉన్నాయి, అలానే కరెంటు కూడా ఉంది గైస్ ఇక్కడ. ఇలా చూడొచ్చు, ఇది సోల్ని అయితే వీళ్ళు బయట ఎండబెట్టడం జరిగింది కదా. ఏంటిదంటే ఇది గ్రామ సభ పెట్టడానికి ఊర్లో అందరు కలిసి ఇక్కడ మాట్లాడుకుంటారు అనమాట. చూడొచ్చు ఒడియాతో రాసింది అన్నట్టు. ఇక్కడ ఏం రాసిందో అనేసి రాసింది అనుకుంటా, మనకు చదవడం రాదు కాబట్టి ఏం రాసిందో మనకి ఇక్కడ. ఒడియా అంటే మనకు చదవడం రాదు కదా. చూడండి ఒడియాలో రాసిందనమాట. ఇక్కడ అందరు రండి కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు రాసి అన్ని ఇక్కడ అందరు రండి కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనే విధానంగా రాస్తుంటారు అనుకుంటా. అంతే కదరా. మీకు ఇంకోసారి అయితే ఎండబెట్టిన మాంసాన్ని చూపిస్తా. ఇవన్నమాట ఇప్పుడు ఈ పెంకుటిల్లు ఉన్నాయి కదా, ఈ చూపిస్తున్న ఈ పెంకుటిల్లు మొత్తం ఆంధ్రాకి సంబంధించినవి అనమాట కదరా. ఇది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది, అద్భుతం అనమాట. చూడొచ్చు, ఇవి ఎండుటి మాంసం అనమాట. ఇది చూడండి ఎండుటి మాంసం, ఇది ఎండు మాంసమా ఏ మాంసం చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా. స్తంభం పైన ఎండేసారు అనమాట ఎండుటి మాంసం.